విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణానికి భూములిచ్చిన జక్కంపూడి రైతులు అదనపు పరిహారం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికీ పరిహారం అందకపోవడానికి కారణమేంటి, రైతుల వాదనేంటి అనే వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చిన్నవాడపల్లి నుంచి కాజ వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణానికి కూడా రైతులు ముందుకొచ్చి ప్రభుత్వం భూములు తీసుకుంది. అయితే ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం జాతీయ రహదారుల సంస్థ సరిగ్గా స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్ బైపాస్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వారు నష్టపరిహారం రాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే జాతీయ రహదారుల సంస్థ అధికారుల తీరు ఎలా ఉంది, దీంట్లో ప్రభుత్వం ఏ మేరకు జోక్యం చేసుకుంటుంది అన్న అంశాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణానికి భూమి ఇవ్వడం? అంబాపురంలో కానీ ఇక్కడ జక్కంపూడిలో కానీ నైనవరం కానీ 3 ఊళ్ళలో 2.5 5 ఎకరాలన్నర పోయిందండి. మాది 5 ఎకరాలన్నర పోయింది. 2014లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసేసుకున్నారని వాళ్ళు రోడ్డు వేసి కూడా మొదలు పెట్టుకున్నారు. 2017లో జాయింట్ కలెక్టర్ గారు అప్పుడు దీనికి ఆర్బిట్రేషన్ ఇచ్చారండి. వాళ్ళకి మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ, 25 లక్షల కాడికి ఇచ్చారు, ఇంకో 25 లక్షలకి ఇవ్వాలని చెప్పి ఆర్బిట్రేషన్ ఇచ్చారండి. మాకు ఆర్బిట్రేషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటే నేషనల్ హైవే వాళ్ళు ఏం చేశారు, మేము ఇవ్వమని చెప్పి కోర్టుకి, మేము అప్పటికి 25 లక్షలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసాము అని చెప్పి కోర్టుకి వెళ్ళారండి వాళ్ళు. 2017 నుంచి కోర్టులో 2023లో అది కేసు కొట్టేశారండి. 2023 నుంచి మళ్ళీ తిరుగుతున్నా కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి. ఇది దీంట్లో ఒక్కదాంట్లో కాదండి, నేను బాధితుడిని. ఖమ్మం రోడ్లో ఇప్పుడు ఖమ్మం గ్రీన్ఫీల్డ్లో బాధితుండండి, వెస్ట్ బైపాస్లో బాధితుండండి. 60-40లో 22 ఎకరాలండి మాది. నాది మా అన్నది 22 ఎకరాలు 60-40లో. అన్నింటిలోనూ బాధి. ఇక్కడ జక్కంపూడి కానీ అంబాపురం నైనవరం ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ బాధితుడు కంపల్సరీ నేను బాధితుండండి, లేకుండా లేదు. 22 మాది ఒక 20 ఎకరాల్లో ఈ తీగలు స్తంభాలు లేని పొలం లేదండి మాది. ఉండద కాతి కూతుంటేనేమో దీని కింద పోతుందండి. అదేండి పరిస్థితి. బాబు, ఇది వెస్ట్ బైపాస్ కింద పోయింది పొలం. నాది 10 ఎకరాల పొలం మాది, మా చెల్లిది కానీ మాది కానీ. అయితే దీని గురించి మేము ఈ నేషనల్ హైవేకి ఇచ్చాం. రెండోది మళ్ళీ ఖమ్మం రోడ్డు కింద కూడా ఇచ్చాం. ఈ రెండింటి కింద పోతే డబ్బుల కోసం నేను 4 నెలల సంవత్సరం నుండి, ఇదిగోండి డేటు 14/8/2024, ఈ సంవత్సరం నుండి కూడా ఎంఆర్ఓ చుట్టూ, సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి నా కాళ్ళు వంకర్లు పోయినాయి కానీ నాకు డబ్బులు మాత్రం ఇవ్వాల. ఇదే కాకుండా ఖమ్మం రోడ్డుకి, ఇది గుండుగోలు రోడ్డుకి, హై టెన్షన్ వైర్లకి మొత్తం నా పొలంలోనే పోయినాయి. కానీ నేను ఎప్పుడు అడిగినా కానీ ఇదిగో నీ ఫైల్లో చూస్తున్నాం, ఇదిగో నీ ఫైల్లో చూస్తున్నాం. ఆర్డీఓ గారు 10 రోజుల్లో క్లియర్ చేయమని ఇచ్చినా కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లా. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నీ ఫైల్లో చూస్తున్నావయ్యా, ఎందుకు కంగారు పడతావు అని అంటున్నారు. మీరు ఎవరి చుట్టూ తిరగాలి, ఎవరితో చెప్పాలి? అయ్యా కలెక్టర్ గారు, మా యందు దయ ఉంచి మీకు నమస్కారం పెడుతున్నాను, మా యందు దయ ఉంచి మాకు డబ్బులు ఇప్పించండి. లేని పక్షంలో మా పొలం మీకు అవసరం లేదని ఒక లెటర్ ఇవ్వండి, మేము అమ్ముకుంటాం, లేదా డబ్బులు ఇస్తే తీసుకొని అప్పులు తీర్చుకుంటాం. మేము ఇంత ఇబ్బందుల్లో ఉండి మీకు దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాం, మా యందు దయ ఉంచి మాకు ఏదో ఒకటి న్యాయం చేసి పెట్టండి. ఇప్పుడు ఈ ల్యాండ్ సేకరణకు సంబంధించిన సమయంలో మీకు ఎంత ఇస్తామని, నష్టపరిహారం ఇస్తామని చెప్పారు, ఇప్పుడు వరకు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉంది? అట్లాగే ఈ బకాయిలు సంవత్సరాల తరబడి ఉంటున్న నేపథ్యంలో మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఎట్లా ఉంది? పొలం పోయింది, మాకు డబ్బులు రావట్లేదండి. ఉన్న పొలంలోనే హై టెన్షన్ వైర్లు పోయినాయండి. 2 విధాలు నష్టపోయాం. నేషనల్ హైవే అథారిటీ అధికారులు కలిశారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నిసార్లు కలిసినా వాయిదాలే పడుతున్నాయి కానీ మరి అమౌంట్ రావట్లేదు. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణానికి సంబంధించి 21 మంది రైతులకు సంబంధించి కూడా ఈ పెండింగ్ బకాయిలు అనేవి రావాల్సి ఉంది. అధికారులను అడుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. అనేక సంవత్సరాలుగా ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణానికి సంబంధించిన బకాయిలు వస్తాయంటూ అధికారుల చుట్టూ తిరగడం తప్ప తమకు మాత్రం బకాయిలు రావడం లేదు. గత గవర్నమెంట్ అట్లాగా పట్టించుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా స్పందించి రైతుల బాధను అర్థం చేసుకొని ఆ బకాయిలు చెల్లించాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.